హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సరదానగర్లో ఉన్నాము. షాద్నగర్ నుంచి 7 కిలోమీటర్, హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్. సరదానగర్ అంటే సరదానగర్ మార్కెట్ అందరికీ తెలుసు, ప్రతి మంగళవారం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి సరదానగర్ పక్కకు ఒక ఫామ్ ఉంటుంది. వీళ్ళు హెచ్ఎఫ్ ఆవులు తెచ్చి జెర్సీ హెచ్ఎఫ్, ఇంకా హెచ్ఎఫ్కి జెర్సీకి క్రాస్ ఆవులు తెచ్చి అమ్ముతుంటారు. ఎన్ని లీటర్ల పాల ఆవులు ఉన్నాయి ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాము. శివరాజ్ అన్న డైరీ ఫామ్ పేరు వచ్చేసి, అన్న పేరేంది? డైరీ ఫామ్ శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో ఉన్నాము. అన్న మీ పేరు? సాయి అన్న, శివరాజ్ అన్న తమ్ముడు. ఓకే, ఇప్పుడైతే ఎన్ని ఆవులు ఉన్నాయన్న మనం అమ్మడానికి? అంటే నిన్న అమ్ముడు పోయినాయనా. నిన్న మార్నింగ్ వచ్చింది లోడు. ఓకే, నిన్న 13 ఆవులు వచ్చినాయి. నిన్న మొత్తం 5 ఆవులు అమ్మినానా. ఓకే, మిగతా ఇప్పుడు ఉన్నాయి 8 ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు. మొత్తం 8 ఆవులు. ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉన్నాయి? ఏం రేట్ ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు మినిమం ఒకటి చిన్నది ఉందనా, మిగతా అన్ని 10+ వచ్చేట్టు ఉన్నాయన్న. రేట్ ఏముంటదని యావరేజ్ గా ఇప్పుడు 10+ అంటే 95 పైన ఉన్నాయన్న. 95 పైన. ఓకే, ఈ వారం అంటే ఒక వారం అట్లా, ఒక వారం ఇట్లా ఎక్కువ తక్కువ వస్తుంటాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ ఆవు ఈనిందా అన్న? ఈనింది, నిన్న మార్నింగ్ ఈనింది అన్న. మన తాన నిన్న లోడ్ దిగినాడే ఈనింది. ఓకే, ఇప్పని అన్నది. खोलो उसको इसको भी खोलो. ఇక్కడ చూద్దాం. ఆవు కండిషన్ చూడండి ఏ విధంగా ఉంది. స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. ఆవుది హైట్ మంచి. అంటే ఎన్ని పనుల మీద ఉందన్న? అన్న ఇది కడపని లేస్తుందండి. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్. హైట్ చూడండి ఆవుది. ఎన్ని లీటర్ల కెపాసిటీ అనేది? 14 లీటర్స్ అన్నది. పూటకి 14 లీటర్ల కెపాసిటీ. పూటకి 14 లీటర్లు అంటే 28 లీటర్లు. 28 లీటర్లు అన్న. ఓకే, ఓకే, పిండి చూపిస్తారా? ఆ పిండి చూపిస్తాను. ఓకే, జున్నుపాలు అయితే 11 ఇస్తుందన్న. పూటకి 10 ఇస్తుంది. 10 ఇస్తుంది ఇప్పుడు జున్నుపాలే. చూసుకొని తీసుకోవచ్చు. 2 పూటలు చూసి తీసుకొచ్చాను. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది ఇప్పుడు మన తన 12 ఇస్తుందండి. 12. ఓకే, ఇప్పుడు సామెకిచ్చో 12 ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఎప్పుడు ఈనింది ఇది 5 days అయిందండి. 5 days అయింది డెలివరీ. ఆల్రెడీ 12 లీటర్లు చూపిస్తారు. ఓకే, 95,000 నుంచి రేట్లు ఉన్నాయి. ఆ చిన్న తక్కువ ఉన్న పాలు 10 లీటర్ కన్నా తక్కువ ఉన్న పాలు ఏం రేట్ ఉన్నాయి? అవి 70 నుంచి ఉన్నాయన్న. 65-70 నుంచి. 65 నుంచి మీకు రేట్ స్టార్టింగ్. 65 నుంచి స్టార్ట్. ఓకే, చూసుకోవచ్చు. లేకేజా స్ట్రక్చర్ చూడండి, హైట్ చూడండి. 24 లీటర్స్, 28 లీటర్స్ 2 ఆవులు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 20. ఇది స్ట్రక్చర్ చూడండి. హెచ్ఎఫ్లో ఎంత అడ్డర్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది ఆవుది. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు రండి సరదానగర్కి. మీరు ఇక్కడ మార్కెట్ పక్కకే ఫామ్ ఉంటుంది అన్న వాళ్ళది. లైవ్లో చూపెట్టిస్తామని చెప్తున్నారు. మిల్క్ ఏదో చెప్పడం కాదు, నేను లైవ్లో చూపెట్టిన తర్వాత నేను ఇస్తానని చెప్తున్నారు అన్నగారు. అడ్రస్ చూడండి. ఇసుకలేకా ఇప్పుడు ఏ విధంగా ఉంటాయన్న? రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా? ఇప్పుడున్న సిచ్యువేషన్ పెరుగుతున్నాయి అన్న. రేట్లు అయితే పెరుగుతున్నాయి. ఓకే, రేట్లు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. అన్ని ఆవులు మంచి క్వాలిటీ ఉన్నాయి. అన్ని మొత్తం 13 ఆవులలో కస్టమర్లు వస్తారు, కొంటుంటారు. ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది అన్న? ఆంధ్ర, తెలంగాణ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము. ఓకే, ఇక్కడ నుంచి మీరు వస్తే ఇక్కడ చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చి చూసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. ఇది చెప్పండి అన్న దీని గురించి. ఇది డెలివరీ అయింది అన్న. ఇది అక్కడే డెలివరీ అయింది. ఓకే, ఇది 2 days అంటే 3 days కావచ్చు. 3 days అయింది. 3 days అయింది. ఓకే, మన దగ్గర ఇప్పుడైతే 10 to 12 వరకు ఇస్తుంది అన్న పూటకి. ఓకే, ఇది ఆల్రెడీ సేల్ చేసినాను. ఇది సేల్ అయింది. ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఇది ముంగల సామెల ఇలా ఫెసిలిటీ ఏంటంటే మీరు అన్ని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అన్న దగ్గర. మిల్క్ గానీ అంతా ఓకే. 3 days అయింది. జున్నుపాలు అయిపోయినాయి. జున్నుపాలు కొద్దిగా అట్లే ఉన్నాయన్న. ఇంకా మొత్తం క్లారిటీ కాలేదు. ఇంకా వారం పడుతుంది అన్న. ఏదైనా జున్నుపాలు అయిపోతుంది. ఓకే, ఒక వారం అయితే ఆవులు సెట్ అవుతాయి. ఓకే, ఇక్కడ చిట్టి దొరుకుతుందా మనకి? ఎక్కడ తీసుకొని వెళ్తే పంపిస్తాను. లేకేజా అడ్డర్ క్వాలిటీ ఎన్నో అయితే ఉంటుంది అన్న? సెకండ్ లాక్టేషన్ అనేది. సెకండ్ లాక్టేషన్. ఓకే, సెకండ్ లాక్టేషన్ ఉంది. ఇది చెప్పండి అన్న. ఇది 3rd లాక్టేషన్ అనేది. ఇది లోకల్ టైప్. ఇది లోకల్లో క్రాస్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఆవు చూడండి ఎంత నీట్గా ఉంది. చూడండి ఆవు ఎన్ని లీటర్ పాలు ఇస్తా అనేది? 10 ఇస్తాను. 10 లీటర్స్. ఈనిందా? ఈనలేదు. దీనికి కొంచెం రోగాలు తక్కువ వస్తాయి. మెయింటెనెన్స్ తక్కువ, రోగాలు తక్కువ వస్తాయి. ఓకే, చూసుకోవచ్చు. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది?
ఇది 1 వీక్ లోపల అవుతుంది. 1 వీక్ లోపల అవుతుంది. ఓకే లేకే जाओ उसको बांध दो. వేరే తిప్పాను నన్ను. లోకల్లో కొంచెం క్రాస్ ఉంది, కొమ్ములు ఉన్నాయి. ఎక్కువ శాతంగా అయితే చూసుకోవచ్చు. ఆవు అడ్డర్ క్వాలిటీ అంతా చూడండి. ఇది చెప్పండి అన్న. ఇది హోలిస్టన్ అన్న. ఓకే హోలిస్టన్ బ్రీడ్. ఇప్పుడు మన దగ్గర 11 ఇస్తుంది అన్న. 11 ఉన్నాయి. ఈనిందన్న. ఓకే జునుపాలు 10 to 11 వరకు ఇస్తుంది అన్న. జున్నుపాల మీద ఉందా? జునుపాల మీదే ఉంది. ఎన్ని రోజులు అయింది డెలివరీ? 2 days అయిందన్న. 2 days. మొన్న ఈనింది. శనివారం రోజు ఈనింది. జున్నుపాలే 10 లీటర్లు ఉన్నాయి. 10 పైన ఉన్నాయి. 10 పైన ఉన్నాయి. ఓకే పూట లెక్క మాట్లాడుతున్నా 20 లీటర్ల పైన ఉన్నాయి జున్నుపాలే. చూసుకోవచ్చు 20 లీటర్లు జున్నుపాలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా 2-3 లీటర్ పెరుగుతుందా? పెరుగుతున్నారు. 2 లీటర్లు పెరుగుతా పక్క. 2 లీటర్ పెరుగుతుంది. అడ్డర్ చూడండి, హాలిస్టైన్ బ్రీడ్ చాలా మంచిగా ఉంది. స్ట్రక్చర్ అడ్డర్ కానీ అన్ని ఆవులు వీళ్ళ సెలెక్షన్ చూడండి ఏ విధంగా ఉందో. వీళ్ళ అన్న సెలెక్షన్ చాలా నీట్గా వస్తున్నాయి. ఆవులు చాలా మంచిగా ఉన్నాయి. ఓకే కట్టేయండి. ప్రెగ్నెంట్ తీసుకుంటే మన గ్యారెంటీ ఉంటుందా అన్న? సన్లు గుడ్లమ్మాయి గ్యారెంటీ ఇస్తాను. ఒక ఆవు చేంజ్ చేసి ఇస్తారు. చేంజ్ చేసి గుడ్లమ్మాయి అయితే ఓకే. ఇక్కడ ఒక చిన్న ఆవు ఉంది అన్న, దీని గురించి చెప్పండి అన్న. 68 చెప్తున్నాను. అది 68,000 చెప్తున్నా. 60,000 చెప్తున్నా. ఫస్ట్ లాక్టివేషన్. ఓకే ఫస్ట్ ఇంకా తగ్గుతుంది రేటు. ఇది 6 ఇస్తుంది ప్రజెంట్ మన తన. ఇంకా తగ్గుతుంది రేట్ తగ్గుతుంది. 6 లీటర్లు ఉన్నాయి. ఇంకా 6 లీటర్లు చూసుకోవచ్చు. ఇంకో ఆవు ఇది అన్న, ఇది చెప్పండి అన్న. గిర్లాండ్ అన్న. ఇది గిరిలో కొంచెం క్రాస్ ఉంది. గిరికి జెర్సీకి క్రాస్. ఎన్ని లీటర్లు అన్న? ఇది 13 లీటర్లు అన్న. ఈనిందా? ఈనలేదన్న. ఈననికి ఉంది. 12 లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తా. పూటకి 10 లీటర్లు. 13 లీటర్లు మనం 12 లీటర్లు గ్యారెంటీ ఇస్తాం పూటకి. అంటే 24 లీటర్ల గ్యారెంటీ ఇస్తాం. ఓకే స్ట్రక్చర్ చూడండి, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు రేట్లు పాల రేట్లు పెరుగుతలేవు అని చెప్తున్నారు, కానీ ఆవుల రేట్లు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి మార్కెట్లలో అని చెప్తున్నారు. దాని గురించి చెప్తారా ఏమన్నా? ఇప్పుడు పాల రేటు అంటే ఇంకా మన గవర్నమెంట్ చేతిలో, మన చేతిలో అయితే ఏముండదు. కానీ ఆవుల విషయం, ఆవుల రేట్లు ఎట్లా అంటే బయట మాల్ని బట్టి అన్న, బయటకి వెళ్ళి మాల్ వచ్చేదాన్ని బట్టి రేట్లు ఎక్కువ తక్కువ అవుతుంటాయి అట్లా. ఓకే ఇప్పుడైతే యువత కూడా ఎక్కువ ఇప్పుడు వేరే ఇప్పుడు రైతు కానీ ఇంకా ఇప్పుడు ముంగల డైరీలోకి వచ్చే యువత గినంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంది, వేరే మార్గాలు ఏవి చూస్తలేరు. డైరెక్ట్ తెలిసి తెలియకుండా దీంట్లోకి వచ్చేస్తారు అంతే. వచ్చి చాలా మంది తెలియని వాళ్ళు ఇంకా చాలా లాస్ అయిపోతారు తెలియక. అవును అట్లా వచ్చా కూడా అన్ని తెలుసుకొని రావాలి బాగా. దాని గురించి ఏంది, ఏం కదా, దానికి ఏం మెడిసిన్ వేయాలి, ఏం మందులు వేయాలి, దాని అన్ని విధాలు దాని అయింది, అన్ని ఫీడ్ అన్ని తెలుసుకొని వస్తే బాగుంటది. ఓకే అన్ని తెలుసుకొని చూసుకో అన్న. మీ ఏజ్ ఏముంటది అన్న? నాది 25 అన్న. 25 ఏజ్ లో బిజినెస్ చూడండి అన్న. ఈ విధంగా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. చాలా మంచి తక్కువ రేట్లో ఆవులు ఇస్తారు ఇక్కడ చుట్టుపక్కల కూడా. ఏంటంటే రేట్ కాదు మెయిన్, గ్యారంటీ. నమ్మకంగా ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర దిగగానే లోడ్లు అమ్ముడు పోతే, 2 లోడ్లు తెస్తే కూడా అమ్ముడు పోతే. ఆ విధంగా మీరు ఒకసారి విజిట్ చేయండి ఫామ్ అన్న గారిది. విజిట్ చేసి మీరు ఆవుల చూసుకోవచ్చు. వాళ్ళ సెలెక్షన్ మీదనే మీరు చెప్పవచ్చు ఏ విధంగా సెలెక్షన్ ఉందో అన్న వాళ్ళది. ఒక రోజుకి 20 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు లైవ్ లో పిండి మరీ రైతులకు ఇస్తున్నారు. ఈనింది అయితే ప్రెగ్నెంట్ అయితే మనం ఇక అన్ని చెక్ చేసుకుని తీసుకొని వెళ్ళాలి. గ్యారంటీ కూడా ఇస్తున్నారు ప్రెగ్నెంట్ కి. గుడ్లమ్మ అయితే ఆవు ఎక్స్చేంజ్ చేసి ఇస్తాము. డబ్బులు కావాలన్నా రిటర్న్ ఇస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ. జై హింద్.